కుల మతాలతో కూలిపోతున్న సమాజాన్ని సరైన దారిలో నిలపాలని రాత్రి పగలు పనిచేస్తూ కుల నిర్మూలనకు కృషి చేసిన సామాజిక కార్యకర్త మహాత్మా జ్యోతిరావు పూలే. గౌరవ ముఖ్యమంత్రి గారిని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి, అలాగే తెలుగు రాజకీయ చరిత్రలో జనం గుండెల్లో గుర్తెరిగిన నేత డాక్టర్ వైఎస్ఆర్ గారు వారి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తున్నారు. నాడు కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించారు డాక్టర్ వైఎస్ఆర్ గారిని. ఆయన తనయులు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీల కోసం దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చుంటే ఈనాటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతోంది. నూట 39 బీసీ కులాలు, అందులో 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు. మరి ఈ రోజు వారందరి పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జ్యోతి బీసీల వారి జీవితాలలో ఆశా జ్యోతిగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు అంటారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ సొసైటీ. వారి కోసం వారు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పథకాలు అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో బీసీ సంక్రాంతి కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం గురించి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని కోరుతున్నాం. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొత్తం చేతులు లేవాలి. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మారు మోగాలి. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జై జగన్, జై జగన్. ఇక్కడ సౌండ్ దేశం వినపడాల. బీసీల సౌండ్ అంటే జై జగన్. థ్యాంక్ యూ. బీసీ కులాల సంక్రాంతి అంటే కరెక్ట్గా ఒక మాసం, సంక్రాంతి మాసం అంటారు కదా. అన్న ఎంత ప్రేమతో ఈరోజు ఈ డేట్ ఇచ్చారంటే
సంక్రాంతి ప్రారంభంలో భారతదేశ సంస్కృతి కల్చర్ ఆఫ్ ఇండియా అని ఒక నాయకుడి నోట ఎంత మాట వింటామంటే అది మొట్టమొదటిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోట విన్నాం. బీసీలంటే భారతదేశ సంస్కృతి అని, కల్చర్ ఆఫ్ ఇండియా అనేటువంటి మాటని 56 మంది కార్పొరేషన్ చైర్మన్లు, అందులో 29 మంది మహిళలు, 672 మంది డైరెక్టర్లు, అందులో 339 మంది మహిళలకి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయించి ఈ సభలో వరమిచ్చినటువంటి నాయకుడు సమక్షంలో మీ అందరూ ముందు మాట్లాడేటువంటి ఒక బలహీన వర్గాల, ఏమాత్రము రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి గ్రామంలో జన్మించి, కులంలో జన్మించి మీ ముందు మాట్లాడేటువంటి వరం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నా బీసీ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బీసీ సంక్రాంతి సభ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో 104, 108 బీసీల కోసం ఫీజు రియంబర్స్మెంట్, రైతుల కోసం ఉచిత విద్యుత్, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం జలయజ్ఞం ప్రవేశపెట్టినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ సభని ముందుకు కొనసాగిద్దాం. ఇది ప్రారంభోపన్యాసంగా అన్న నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరొకసారి వినియోగించుకుంటూ ముందుగా బీసీల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమానురాగాలు, 14 మాసాల పాదయాత్రలో ఎండ లేదు, వాన లేదు, రాయి లేదు, రప్ప లేదు, దుమ్ము లేదు, దూరి లేదు. తనకున్నటువంటి లక్ష్యం ఒక్కటే. తన హతమార్చాలని ప్రయత్నించిన ఇంతమంది బీసీల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏ క్షుద్ర శక్తులైతే, ఏ అరాచక శక్తులైతే ఈ శక్తిని అడ్డుకోవడానికి ప్రయత్నించాయో ఇంతమంది ఆశీర్వచన బలంతో ఈరోజు బీసీల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న ఇవాళ బీసీల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకిచ్చినటువంటి వరాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆయన పాదయాత్రలో అనేక విషయాలు, బీసీలకు తెలియనటువంటి విషయాలు తెలుసుకుని వాటి పరిష్కారాల కోసం, నేటి తరం కోసం కాదు రేపటి తరం కోసం అనేకమైనటువంటి కార్యాచరణలో రూపకల్పన చేసినటువంటి మాటలు ఆయన నోట వినటానికి, మరలా బీసీల సమస్యలు ఎక్కడైనా మిగిలిపోతాయేమో అని బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి దానికి సుమారుగా సంవత్సరం పైబడి అన్ని జిల్లాల్లో, అన్ని కులాల్లో అత్యంత ప్రాధాన్యతగా కనబడినటువంటి కులాలను కూడా ఎరుగులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో జంగా కృష్ణమూర్తి గారిని నియమించారు. బీసీ అధ్యయన కమిటీలో అనేక మంది సభ్యులున్నారు. సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో బీసీల సంక్రాంతి జరుగుతుంది. సోదరులారా, మీరందరూ కూడా ఒక్కసారి హర్షధ్వానాలతో జేజేలు పలకాల్సిందిగా నేను కోరుతూ, ముందుగా అధ్యయన కమిటీ చైర్మన్ గా వ్యవహరించినటువంటి పెద్దలు శ్రీ జంగా కృష్ణమూర్తి గారిని ప్రసంగించాల్సిందిగా సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. जोहार महात्मा ज्योतिराव फूले, जोहार महात्मा ज्योतिराव फूले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. బీసీల ఆత్మబంధు జగనన్న నాయకత్వం, బీసీల ఆత్మబంధు జగనన్న నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న నాయకత్వం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న నాయకత్వం, పేదల పెన్నిధి జగనన్న నాయకత్వం, పేదల పెన్నిధి జగనన్న నాయకత్వం. సభకు నమస్కారం. రాష్ట్రంలో ఈ రోజున
ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి అంటే చేతి వృత్తులకు సంబంధించినట్టు వాళ్ళకి కళాకారులకి గంగిరెద్దులకు సంబంధించి కానివ్వండి, తెలుగు జాతి యొక్క సంస్కృతికి అద్దం పట్టే విధంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక నెల ముందుగా సంక్రాంతి వచ్చింది. నెల ముందుగా సంక్రాంతి జరుపుకుంటున్నాం. ఎవరు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అణగారిన, అదేవిధంగా నిరాదరణ గురైన, అన్ని విధాలుగా వెనకబడుగుల తరగతికి సంబంధించిన బీసీ వర్గాలకి నెల ముందే సంక్రాంతి వచ్చింది. ఎందుకంటే సంక్రాంతి పండుగ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా సంక్రాంతి పండుగ వస్తే బొరుగులు పేలాల్లాగా అందించేవాళ్ళు. అంతేకాకుండా ఎలక్షన్ ముందైతే తాయిదాలు ఇచ్చి పసుపు పేర తాయిదాలు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట మాట్లాడతారు. దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే మెజార్టీ సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి అనివార్యం. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం ముందెత్తున్న విధంగా కూడా ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ జరిగింది. మన యువనేత జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను, అంతేకాకుండా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు కూడా అత్యంత ప్రజాబాహుళ్యానికి కలిసినటువంటి ఏకైక నాయకుడు మన జగనన్నలో చాలా గర్వంగా ఉన్న విషయం మీ అందరికీ మనవి చేస్తున్నాను. 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. చాలా మంది అంటున్నారు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అనేక మంది పెద్దలకు సంబంధించి కూడా, రాజకీయ పండితులకు సంబంధించి కానివ్వండి, రాజకీయ మేధావులకు సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చిన్న వయసులోనే ఇన్ని కార్యక్రమాలు ఎట్ట చేస్తున్నారు? ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారనే విధంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఒక మూలాధారం ఉంది. ఆయన దాదాపుగా 365 కిలోమీటర్లు సుదీర్ఘమైనట్టు పాదయాత్ర, ఎండలక వాడలక రేతలక పగలక ఎన్ని అవమానాలున్నప్పటికి కూడా, ఎన్ని ఇబ్బందులున్నట్టు కూడా తన అనుకున్నటువంటి ఆశయం నెరవేరత్తు కూడా నిరంతరం కూడా ప్రయాణం చేస్తున్నటువంటి బాటసారి మన నాయకుడు జగన్ విషయం కూడా మీకు మనవి చేస్తున్నాను. ఆలోచించలే ఒక తడవ. ఇదే ఆయన యొక్క ఒక పరిపక్తి చెందినటువంటి ప్రజా నాయకుడిగా ఈరోజు మనం చూస్తున్నాం. బీసీ వర్గాలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి సంబంధించి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల యొక్క అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నారంటే ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప పాదయాత్ర తాత్కాల విషయం మీకు మనవి చేస్తాం. ఆ పాదయాత్రలో అనేక మంది రైతాంగానికి సంబంధించి, మహిళలకు సంబంధించి, అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఈతి బాధలను, వారి ఆత్మనాదాలను వినిపించడం ద్వారా ఆత్మనాదాల ఈతి బాధలుండే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన చట్టాలని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఒక్కసారి ఆలోచించాలి. మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేని విధంగా ఈ దేశంలో దాదాపుగా 2900 సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన కులాలు ఉన్నాయి. మన యొక్క రాష్ట్రానికి సంబంధించి ఆలోచించినట్లయితే 139 కులాలు ఉన్నాయి. జగనన్న చెప్పాడు, పాదయాత్ర క్రమంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలు నిరాదరణ గురి అయ్యాయి. అదేవిధంగా కేవలం ఓట్లు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మార్పు కోసం ఏమాత్రం కూడా పనిచేయడం జగన్ మాట్లాడుతూ జరిగింది.
తదనుగుణంగా ఈ రోజున 139 కులాల్ని ఏ కులాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ చేసి 56 కార్పొరేషన్లు 672 డైరెక్ట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టితో మీకు మనవి చేస్తున్నారు. అందుకంటే మనకు కావాల్సింది సాయుధాలు కాదు, మనకు కావాల్సింది పప్పు బెల్లాలు కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మనకిచ్చిన కానుక 3 కోట్ల ఉన్నటువంటి బీసీ వర్గాలకు ఇచ్చిన కానుక మన కార్పొరేట్ చైర్మన్లు ఈ డైరెక్టర్ విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు. దీన్ని సద్వినియోగం పంచుకోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో అయితే మన పదవులు ఇచ్చారో, ఏ ఆశయం కోసం అయితే నిరంతరం కూడా అనుకున్న దీక్షతో ప్రయాణం చేస్తున్నారో తప్పనిసరిగా ఆ ఆశయాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు డైరెక్టర్ కానివ్వండి, ఈ రోజు చైర్మన్ కానివ్వండి, ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి, ఆలోచించిన విధంగా చిన్న వయసులోనే అనేకమైన సంస్కరణలు, అనేకమైన చట్టాలు తీసుకొచ్చేసి ఇతర రాష్ట్రాలకు కూడా దారిశీలిగా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన అన్నయ్య విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తూ, అందుకనే ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు, జగన్ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలంటే, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనం అందరం కూడా అత్యంత జవాబుగా మనందరం కూడా ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి తోడుగా ఉండాలి. జగనన్న పరిపాలనని ఇచ్చేటువంటి ప్రతిఫలాలను కూడా, ఆ ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు చేస్తానని, మీ కులాల వద్దకు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తూ తప్పనిసరి కూడా మనం అందరం కూడా ఆ దిశగా పనిచేద్దాం. జగనన్న నాయకత్వాన్ని నిలబెట్టుకుందాం. రాబోయే కాలంలో బీసీ వర్గాలకు సంబంధించిన నాయకులుగా మీరందరూ ఎదగాలని చెప్తూ నాకు ఈ అవకాశం మీకు, అంతేకాకుండా బీసీ వర్గాల మీద ప్రేమతోని, బీసీ వర్గాలను ఆదరించాలా, బీసీ వర్గాలు అన్ని విధాలు ఆదుకోవాలని ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలకి మేలు చేసినటువంటి మహానాయకుడు జగనన్నకి ఈ రాష్ట్ర బీసీ వర్గాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పెద్దలు పుదుచ్చేరి మంత్రివర్యులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారిని వారి సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, నా ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఇవాళ భారతదేశం అంతా కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్న తెలుగు బిడ్డ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను పాండిచ్చేరిలో గత 31 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ కంటిన్యూగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఒక తెలుగువాడు ఒక తమిళ రాష్ట్రంలోకి వెళ్ళి మంత్రిగా, 3వ మంత్రిగా, గత 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. అరే ఈ ఫంక్షన్ చూసిన తర్వాత 73 సంవత్సరాల క్రితం మనకి భారతదేశానికి స్వతంత్రం వస్తే వెనుకబడిన జాతులకి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. జ్యోతిరాజ్ ఫూలే ఏమైతే ఆశించారో, బాబాసాహెబ్ ఏమైతే ఆశించారో, అలాగే వెనుకబడిన జాతుల పిల్లల్ని చదువుల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి అవకాశాలు కలగజేశారో, ఆ చదువుకున్న పిల్లలకి 53% ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పి చెప్తున్నాం. తమిళనాడు రాష్ట్రంలో కానీ, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రి కావాలి, పేద ప్రజలకి చేసే స్కీమ్స్ ఇచ్చే మాట నిలుపుకునే మనిషి, మడవ చెప్పిన మనిషి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇంతకంటే క్రేజ్ ఉంది. ఏంటంటే ఒక్కొక్క స్కీమ్ నెలకు 2-3 స్కీములు పెడుతుంటే మర్చిపోయి ఏం పెట్టారా జగన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం.
కరోనా వచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఏ విధంగా ప్రజలకి ఏ విధంగా ఆదుకుంటున్నాడు, ఎలాగా కష్టంలో ఉన్నామని ఏ విధంగా ఆదుకుంటున్నాడని చూస్తే మతులు పోతున్నాయి. అందుకని ఇక్కడున్న ప్రతిపక్షాల్లో ఇంకోటో వారి గురించి మీరు ఆలోచన చేయవలసిన అవసరమే లేదు. ప్రజలందరూ కూడా పర్సనల్గా ఏ విధంగా మనల్ని ఆదుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మాత్రమే మన అందరి బాధ్యత. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నాకు గతంలో మన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారికి ఉన్నప్పుడు ఎక్కడైనా కార్యక్రమం ఉంటే నాకు పిలుపు వచ్చేది. ఆ కార్యక్రమాలకి వచ్చి వారికి దండం పెట్టడం, ఎక్కడైనా అవకాశం ఉంటే 2 మాటలు మాట్లాడడం. అలాగే ఈరోజు ఇక్కడ నాకు అవకాశం కలగజేశారు. పాదయాత్రకి ముందు వెనకబడిన జాతులు 139 కులాల్లో ఉంటే ఆ కులాలకు ఉండే సబ్ క్యాస్ట్లు ఎన్నున్నాయి, ఆ కులంలో ఉండే సబ్ క్యాస్ట్లు అందరినీ కలిపి ఒకటే వృత్తా, ఏమేమి వృత్తులు ఉన్నాయి, ఏమేమి పెట్టాలి అన్న దాని మీద కొన్ని గంటలు ముఖ్యమంత్రి గారు నేను దగ్గరగా ఎలక్షన్కి ఒక 6 నెలల ముందుగానే మాట్లాడుకోవడం జరిగింది. ఏమైతే మాట్లాడుకున్నామో ప్రతి కులానికి కూడా వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా నవరత్నాల్లో మీరు స్కీమ్స్ని రాబోయే రోజుల్లో దాన్ని ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు. వాళ్ళ పాపులేషన్ ప్రకారంగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం కూడా ఉంది. అలాగే పాపులేషన్ కూడా అన్ని కులాల పాపులేషను మీరు జనాభా లెక్కలు కూడా త్వరలోనే తయారు చేయించి రాబోయే బడ్జెట్ వచ్చేటప్పటికి నవరత్నాల్లో మీ స్కీమ్స్ అన్ని కూడా ఈ కార్పొరేషన్ ద్వారాగా వెళ్ళినట్టయితే వారికి ఏ కులస్తులకి ఏమేమి స్కీమ్స్ కావాలో వారు సూచించడానికి పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకైతే 100% జగన్ గారు ఏమైతే మాట ఇచ్చారో మాటను 100% తీసుకెళ్తారు. అలాగే నేను మీ దగ్గర నుంచి ఎటువంటి పదవిని ఆశించకుండా రాబోయే జనవరి 6వ తారీఖుకి నాకు పాండిచేరి రాజకీయాలకి పూర్తిగా స్పష్టి చెప్తూ ఉన్నాను. మీకు కేకేస్తే మీరు మీ కుటుంబం ఉన్నంత వరకు పార్టీకి సేవ చేయడం మాత్రమే, నాకు ఎటువంటి పదవి కానీ ఇంకోటి కానీ వద్దు. వెనకబడి జాతుల వ్యక్తిగా నా సూచనల్ని సలహాల్ని మీరు ఉపయోగిస్తానంటే రెడీగా ఉన్నాను. ఈ పదవులు కానీ అన్నీ కూడా ఈ క్షణంతోనే ఉదయానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ఎందుకంటే జనవరి 6వ తారీఖున 20 సంవత్సరాల సెలబ్రేషన్ నాకు చేస్తున్నారు గవర్నమెంట్. 3వసారి భారతదేశంలో ఉత్తమ శాసనసభ్యునిగా పాండిచేరి ప్రభుత్వం యానంలో 6వ తారీఖున చేస్తున్నారు. ఆ ఫస్ట్ ఇన్విటేషన్ మా ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి ఇవ్వడానికని ఈ కార్యక్రమానికి వచ్చాను. ఆ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన మంత్రుల్ని, ఎంపీని, ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని అఫీషియల్ ఫంక్షన్లో ఇన్వాల్వ్ చేయమని మీ ద్వారాగా మిమ్మల్ని కోరుతూ ఈ సంతోషమైన ఇందాక మాట్లాడుతున్నారు అందరూ కూడా సంక్రాంతి 1 మంత్ ముందు వచ్చేసిందని, క్రిస్మస్ ముందు వచ్చేసిందని, ఈ రెండుతో పాటు వెనుకబడ్డ జాతులకి కరెక్ట్ అయిన స్వతంత్రం వచ్చినట్టుగా భావిస్తూ ఒక వెనుకబడ్డ జాతికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఎంతో సంతోషపడుతుందని చెప్పి తెలియజేస్తూ మీకు ఇష్టంగా మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారిని సందేశించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు వేదిక పైన వేదిక ముందున్నటువంటి బీసీ సోదరులందరికీ బీసీ సంక్రాంతి సందర్భంగా మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలు మొట్టమొదటిసారిగా ఆత్మగౌరవం సంపాదించే రోజుగా భావిస్తూ గతంలో ఎంతో నిర్లక్ష్యానికి గురిపడినటువంటి మనం ఈనాడు గౌరవంగా సమాజంలో గౌరవం వచ్చే విధంగా అన్నింట ముందుండి అత్యధిక ప్రాధాన్యత పొందినటువంటి సామాజిక వర్గంగా ఈ బీసీలు గౌరవం పడినటువంటి రోజుగా నేను భావిస్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్నటువంటి గౌరవ సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులకు ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులు 50 మందికి
పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఒకనాడు మనల్ని వంచి రాష్ట్ర ప్రజల నుంచి బీసీల అత్యధిక శాతం ఓట్లు వేయించుకొని మనకి ఎన్నుపోటు అలవాటు పడినటువంటి నాయకుడు మరి మనల్ని కూడా వంచి వెన్నుపోటు పడిచి మన ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి వ్యక్తి నాయకత్వం చూసాం. ఈనాడు మనకి తల ఎత్తుకొని ఉండే విధంగా 56 కార్పొరేషన్ చైర్మన్లు మరి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా డైరెక్టర్లని ఇతర అనేకమైన ఉన్నత పదవుల్ని ఈ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చినటువంటి ఘనత మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు వస్తే ఇప్పుడే పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు, 2 స్థానాలు మన బీసీ సోదరులకు ఇచ్చి రాజ్యసభలో మనకి ప్రాధాన్యత కల్పించిన విషయం కానీ, మరి ఈ కేబినెట్లో 7 బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రుల నియామకం కానీ, ఒక బీసీ కులంలో పుట్టిన కారణంగానే నాకు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి అవకాశానికి కానీ హృదయపూర్వకంగా మా నాయకుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి 5 ఉప ముఖ్యమంత్రులను ఇచ్చి రాష్ట్రంలో అందరూ నాకు సమానమే, ప్రతి ఒక్కరిని గౌరవించేదే నా లక్ష్యం అని చెప్పినటువంటి మహానాయకుడు మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనందరి అదృష్టం ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం. మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో మన అందరం అదృష్టవంతులుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం, అనేక రకాలుగా వంచి ఇబ్బందులు పెట్టి కొన్ని కులాలని అణగదొక్కే కార్యక్రమాలు మనం ఆనాడు చూసాం. ఈనాడు మన సమాజంలో మన గౌరవాన్ని పెంచే నాయకుడు ఈవేళ మన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరి తాలూకు అభ్యున్నతి నా లక్ష్యమని చెప్పి 13 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలి, అందరి సంక్షేమమే నా కులం అని చెప్పినటువంటి మహానాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వేదిక పైన ఆయన ఉండగా మీ అందరూ ఆయన మాటలు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. ఇప్పటికే మాట్లాడిన వక్తలు అన్ని విషయాలు వివరంగా మాట్లాడడం జరిగింది. కానీ ఒక్కటి మాత్రం మీకు చెప్తున్నాను, ఇటువంటి మహానాయకుడిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ సోదరి మధ్య మాత్రం చెప్పక తప్పదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈవేళ కుతంత్రాలు, కుళ్ళు, కలుషిత రాజకీయాలు, వంచనతో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విష ప్రయోగాలు, దాన్ని అన్నింటినీ అణగదొక్కవలసినటువంటి చర్యలు మన బీసీ సోదరులంతా నడుము కట్టి సింహాల్లో పోరాడాల్సిన సమయం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మన నాయకుడిని మనం రక్షించుకోవాలి. ఇది కేవలం మన కోసం కాదు, ఈ రాష్ట్ర 5 కోట్ల ప్రజల కోసం మన బీసీ వర్గాలే అత్యధిక ప్రథమ స్థానంలో ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈవేళ మనందరికీ ఎంతో సంతోషమైనటువంటి రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ, ఆనాటి మనకు తెలియనటువంటి ఫులే, అలాగే మా మహానాయకుడు మనందరి ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈవేళ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మరి పరిపాలనలో అత్యంత ప్రాధాన్యత అంశాలుగా వ్యవసాయం, విద్య, వైద్యం తీసుకొని మీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ పెద్ద శాతం బీసీలంతా ఈ మూడు శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మనకు ఉన్నాం. వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు, అలాగే విద్య కోసం, వైద్యం కోసం పరితపించినటువంటి మన బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా జప్ చేసి మనందరికీ ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడిగా మన ప్రీతమ నాయకులు ఈవేళ పరిపాలన సాగిస్తున్నారు. ఈయన నాయకత్వంలో 30 సంవత్సరాలు కనీసం నేను బ్రతుకుంటుండగా ఇంకొక ముఖ్యమంత్రి నేను చూడలేను. మనందరం ఏకోన్ముఖులై అత్యంత శక్తివంతులుగా ఇతర బీసీలను కూడా ప్రభావితం చేస్తూ ప్రతి ఒక్క బీసీ ఓటు కూడా మరి జగన్ నాయకత్వానికి సమర్థించాలని, ఈ ప్రభుత్వాన్ని సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఈవేళ నాకు ఇచ్చిన అవకాశానికి నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వద్ద శ్రద్ధ తీసుకుంటున్నాను. జై జగన్.
సోదరులారా నమస్కారం. జగనన్న ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా, ప్రత్యేకించి బీసీల్లో పుట్టిన మనలాంటి వారికి చాలామందికి తెలియనటువంటి కులాలు. నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు బీసీల సభ పెడితే 139 కులాలు ఉన్నారు, 100 మంది కనిపించేవారు కాదు. అందరూ ఐక్యత కోసం మాట్లాడిన వారే, కానీ ఐక్యత ఎలా సాధించాలో తెలిసిన వారు లేరు. నేను నా జీవితంలో మరుపు రానటువంటి దీన్ని ఎప్పుడైనా చూడగలనా 139 కులాలను ఒక వేదిక మీద అనుకున్నాను. ఆ కోరిక తీర్చినటువంటి మహానుభావుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనలో బీసీల యొక్క ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చూశారంటే, మనం అన్నం తింటాం, దానికి హలం నాగలి చేసిన వడ్రంగి, కర్రు చేసిన కమ్మరి, ఇద్దరు బీసీలు అనేటువంటి మాట. తాగడానికి నీరు చేసిన గ్లాస్ చేసినటువంటి కుమ్మరి, శయనించడానికి మంచం చేసిన వడ్రంగి, ఉండడానికి ఇల్లు కట్టడానికి ప్రతి పాత్రలోనూ మనకి బీసీలు ఉన్నారని ఆయన గమనించారు. మరి అలానికి అన్నమైతే, కళానికి కవితకి కలమైతే ఇవన్నీ బీసీలు చేసినటువంటివే. మన శరీరాన్ని ఎప్పుడూ కప్పిపుంచేటువంటి వస్త్రాన్ని ఇచ్చినటువంటి నేతన్న ఔన్నత్యాన్ని, 6 అడుగుల చీర అగ్గెపెట్టెలో దాచగలిగినటువంటి గొప్పవాడని ఆ రోజు ఏలూరు సభలో ఆయన చెప్పినప్పుడు ఆయన ఎంత సూక్ష్మంగా బీసీల పట్ల ఆయన అవగాహన చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎంతమంది సోదరులు ఉన్నారు, మీరందరూ కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ప్రజాసేవకులుగా. వారు మొట్టమొదటి పరిపాలనలోకి వచ్చిన సందర్భంలో మేము పాలకులం కాదు సేవకులు అని సేవ చేయడానికి రాజకీయ తపస్సు చేసినటువంటి వ్యక్తి. పురాణాల్లో విన్నాం, ధర్మరక్షణ కోసం, సేవ కోసం ఈరోజు జగనన్న రాజకీయాన్ని ఎంచుకున్నాడు. మనందరం ఈ సందర్భంగా 139 కులాలు ఉన్నాయి. ఈ కులాల గురించి చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియదు. ఇక్కడ వచ్చిన మనకి కమ్మరి, కుమ్మరి, కోమటి, కళింగ, దేవాంగ, ఈడిగ, జోగి, రజిక, రెడ్డిక, అయ్యారక, పెరిక, అరికటిక, మేదర, మత్స్యకార, గవర, నగరాల, కురవల, దొమ్మర, నగర, వడ్డెర, దాసరి, కంజర, వడ్డెల, పాముల, వన్యకుల, మందుల, పంబల, కురాల, గాండ్ల, బొందలి, దూదేకుల, కృష్ణ బలిజ, సూరి బలిజ, శెట్టి బలిజ, వాడ బలిజ, తూర్పు కాపు, జంగమ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, గౌడ, కుప్పవెలమ, వాల్మీకి, బోయ, యాత, శ్రీశైన, యాదవ, శిష్టికన్న, అతిరాస, బెస్త, నాగవంశ, ముదిరాజ, ముత్రాసి, కొన్ని, భట్రాజ, కురుబ, తొగట, కొన్ని, కుంచిది, ఒక్కలింగ, ముదియాల్, చట్టారి, శ్రీవైష్ణవ, శిష్టికన్న, వీరశైవ, లింగాయత్, షేక్ ముస్లిం, సంచార, వన్యకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, పాలేరక, ఏలినాటి వెలమ. ఎంబీసీల్లో అంటే మాకు ఎక్కడ జీవించాలో తెలియదు. స్వాతంత్రానంతరం 73 సంవత్సరాల తర్వాత నివాసయోగ్యంగా ఒక ఇల్లు లేదు. సంచార జాతులు, అటువంటి వారిని గుర్తించి సంచార జాతుల్లో ఉన్న గంగిరెద్దుల, బుడబొక్కల, కాటిపాలక, కొనకులి, బాలసంతు, పుంజర, కసికపూడి, కైకాడి, మొండిపట్టు, నొక్కర, దొమలి, రాజన్నల, ఇట్లాంటి పాత్ర అనేటువంటిది. చూడండి, ఇన్ని కులాలు ఉన్నాయని బీసీలో పుట్టిన నాకే తెలియదు, ఇక్కడికి వచ్చిన చాలా మందికి తెలియదు. జగనన్నకు తెలుసు, చెప్పాలా? జగనన్నకు తెలుసు కనుకే ఇంతమందిని రాజకీయ ప్రాతినిధ్యానికి తీసుకొచ్చారు. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలా, బీసీలంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఇదే ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. గత పాలకులు బీసీలందరూ మా వెనకున్నామన్నారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇదే ప్రాంగణంలో అంతకంటే వైభవంగా నా బీసీ సోదరుల ప్రమాణ స్వీకార ఉత్సవం ఉండాలని దానికి ఆయన ప్రసన్నమై చేసినటువంటి ఔన్నత్యానికి మారుపేరు.
ఆయన గొప్ప మనసుని ఒక్కసారి మీ కరతల ద్వారాల ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఉన్నతి మీరందరూ మనం ఆనాడు ఎన్నికల్లో ఒక గంట వెచ్చించుంటాం ఓటు వేయడానికి. జగనన్న మన ఆ బాగు కోసం, మన అభ్యున్నతి కోసం, నేటి తరం కోసం కాదు, మన రేపటి తరం కోసం, మన పిల్లల భవిత కోసం మనం ఆలోచించామో లేదో కానీ ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. నేటి తరం కోసం కాదు, నేటి తరం వారి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి. అందుకే కదా 33 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీలో ఆ సగభావం మనకిస్తా ఉన్నారు. ప్రతి దానిలో సగభావం. నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం మహిళలకు ప్రాధాన్యత. నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ 50% కంటే తక్కువ ఉన్నటువంటి మహిళలకు ప్రాతినిధ్యం ఉంటే దానిని ఒప్పుకోనని. చూడండి, నా అక్కలు చెల్లెలు ఎంతమంది ఉన్నారో అన్నకి జేజేలు చెప్పండి అమ్మా, మీకు ప్రాతినిధ్యం కల్పించారు. ఇవాళ పదవులు వచ్చి ఇక్కడ మనం కూర్చున్నాం. ఈ పదవులు వచ్చి కూర్చోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎవరు ఊహించలా మనకి ఇన్ని పదవులు వస్తాయని. దానికి ఒకే ఒక కారణం, మూల సూత్రం, జగనన్న కష్టమని ఏనాడు కూడా మీరు మరవడానికి వీల్లేదు. జగనన్న కష్టపడితే వచ్చిన పదవులు ఇవి. మీరు ఆయన ఆశయాల్ని సాధించడం కోసం, కొనసాగించడం కోసం, ప్రజాసేవే లక్ష్యంగా ఈరోజు ఆయన ఏదైతే పరిపాలన సాగిస్తా ఉన్నాడో, బీసీ కులాల్లో మన కులాల్లో పుట్టి ఎవరికైతే సమస్యలుంటే వాటి పరిష్కారాల కోసం మీరు ఒక వారధులు అవ్వాలా. ప్రభుత్వానికి, మన కులస్తులకి ఒక వారధులై వారి సమస్యల్ని, ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమాలు ఎక్కడైనా అందకపోతే వాటిని అందించడానికి పూర్తిగా ప్రయత్నించమని నేను మాట్లాడటం కంటే మన నాయకుడు అంటే ఇక్కడ ఎవరు కూడా చాలా మందిలో మాకు పదవి వస్తుందని ఊహించరు. దేవుణ్ణి ప్రార్థించుంటారు. అడగందే వరం ఇచ్చినటువంటి అన్న మనకి దేవుడే, అది మాత్రం గుర్తుపెట్టి. ఎవరైనా అడిగారా? లేదు. మిమ్మల్ని గుర్తించి ఇచ్చారు. మీ బాధ్యత ఇది. బాధ్యతగా ఈ రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయటమే నా లక్ష్యం. అదే కదా మనం ప్రతిజ్ఞ చేశాం. ఒక గొప్ప నాయకత్వం అంటే సంఘ సంస్కర్తలకు కానీ, ఉద్యమకారులకు కానీ అందనటువంటి వారు సాధించలేకపోయారు. ఉద్యమాలు చేసిన వారికి అధికారం కావాలి. అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, సంస్కర్తలు ఏదైతే ఆశించారో దాన్ని అమలుపరిచినటువంటి మొట్టమొదటి నాయకుడు, మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అన్న పలుకులు మారుమోగాల. ఈవేళ బీసీ సంక్రాంతి ఈ దేశంలో ఒక చారిత్రక సంక్రాంతిగా మిగలాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు అన్న వార్డు మెంబర్ కాదు, గ్రామ సర్పంచ్గా గెలవనటువంటి గ్రామంలో పుట్టిన నన్ను ఇంతమంది అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు బంధువుని చేసినటువంటి మీ యొక్క ఔదార్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నాం. మన ఆత్మగౌరవ రక్షకుడు, పేదల పాలిటి పెన్నిది, బీసీల బాంధవుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రసంగిస్తారు. అందరూ కూర్చోండి అన్న, సార్ మాట్లాడతారు.
ఇదే స్థలంలోనే 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడిగా మీరందరి చల్లని దీవెనలు ఆశీస్సులతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే వేదికపై ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడే అంతే గొప్పగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది నిజంగా నా మనసుకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం ఇది. రాష్ట్రంలో నలుమూలల నుంచి కార్పొరేషన్ల చైర్మన్లుగాను, కార్పొరేషన్ల డైరెక్టర్లుగాను అపాయింట్ కాబడి ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి వేదికపై చూస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. నూట 39 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ప్రతి కార్పొరేషన్కు ప్రతి జిల్లా నుంచి ఒకరు చొప్పున 12 మంది డైరెక్టర్లు కనీసంగా ఉండేలా నియామకం చేశాం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచడంలో మరో అడుగు ఈరోజు ముందుకు వేశామని గర్వంగా కూడా ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నా. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. 672 మంది ఈ 59 బీసీ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళల్లో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అని గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నా. ఈరోజు మహిళలకు, అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ స్థానం కల్పించడము అనంటే మహిళ అభ్యుదయంలో మరో చరిత్రకు రాష్ట్రంలో ఈరోజు శ్రీకారం చుట్టాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 728 మంది బీసీ కార్పొరేషన్లే కాక ఈరోజు ఆలయాల్లో బోర్డుల్లో, మార్కెట్ యార్డ్లలో బోర్డుల్లో, ఇంకా ఇతర కార్పొరేషన్లు ఎక్కడ చూసినా కూడా నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్ కాంట్రాక్ట్లలోనూ ఈ స్థాయిలో వెనుకబడిన వర్గాలకు దక్కడం దేశ చరిత్రలో, దేశ సామాజిక చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం, అందులోనూ సగం అక్క చెల్లెమ్మలకే దక్కడం మీరెక్కడైనా చూశారా నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మీరంతా మన ప్రభుత్వ విధానమైన సామాజిక న్యాయానికి మీరంతా కూడా ప్రతినిధులు. మీ అందరూ ఇప్పుడు మీ సామాజిక వర్గాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా అందేలా చూసేందుకు ఇటు ప్రభుత్వానికి అటు మీ సామాజిక వర్గానికి సంధానకర్తలుగా మీరందరూ కూడా బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు అన్నది ఇవి పదవులు మాత్రమే కాదు,
మీ అందరికీ భుజస్కంధాల మీద మోపే ఒక పవిత్రమైన బాధ్యత అని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుంచుకోమని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చాలా గ్రామాల్లో చూశాను. గ్రామాలలో 1000 మంది పైచులకు జనాభా ఉంటే కనీసం 2-3 కూడా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని చెప్పి ముందుకొచ్చి చెప్పే పరిస్థితి కూడా గ్రామాలలో కనిపించేది కాదు. అది కూడా పొరపాటున ఎవరికైనా కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగింది అని అంటే అది కూడా ఆ అధికార పార్టీ పెద్దలకు, ఆ జన్మభూమి కమిటీ సభ్యులకు తులమో ఫలమో ఇస్తే తప్ప, అది కూడా తెలుగుదేశం పార్టీ జెండా మేము మోసాము అని చెప్పి సర్టిఫికెట్ చూపిస్తే తప్ప ఇవ్వని పరిస్థితిని, కార్పొరేషన్ల వ్యవస్థను దిగజార్చిన పరిస్థితిని కూడా నా కళ్ళారా చూశా. ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. ఈ కార్పొరేషన్ల వ్యవస్థలో పూర్తిగా సమూలమైన మార్పులు రావాలి అనే ఉద్దేశంతో అర్హులు ఎవరైనా కూడా, అర్హులనే వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా, వివక్షకి ఎక్కడా కూడా తావు లేకుండా, లంచానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి అర్హుడు కూడా మిస్ కాకుండా చూడాలి అన్న తపన, తాపత్రయంతో కార్పొరేషన్ల వ్యవస్థలోకి సంపూర్ణమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇంత చేసినా కూడా ఎక్కడైనా పొరపాటున అక్కడో ఇక్కడో ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే వారికి కూడా న్యాయం చేసేందుకు ఈరోజు మీ అందరినీ కూడా ప్రతినిధులుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ స్టేడియంలో ఉన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములందరి మొహాల్లో చిరునవ్వులు, మొహాల్లో సంతోషం బీసీ పేద వర్గాలలో ప్రతి పేద ఇంట్లోనూ కనిపించాలి. ఈ బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద పెడతా ఉన్నాను అన్నది ఖచ్చితంగా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బీసీలంటే వెనకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి, మన నాగరికతకు వేల సంవత్సరాలుగా వెన్నెముక కులాలు అని ఏలూరు సభలో డిక్లరేషన్లో చెప్పాను. గత ప్రభుత్వం ఈ వెనకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనమంతా కూడా చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలు, వీళ్ళు వెనుకబడిన కులాలు కాదు, మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను. ఈ 18 నెలల నా ప్రయాణం ఈరోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా బలహీన వర్గాలకు కని విని ఎరగని విధంగా పేద వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడ్డం. బీసీలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, ఎస్టీలకైతేనేమి, మైనారిటీలకైతేనేమి, చివరకు పేద వర్గాలైన అగ్ర కులాలైనా కూడా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరగని స్థాయిగా వారికి తోడుగా నిలబడ్డం. మన మేనిఫెస్టోని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటా, అది ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను, ఒక భగవద్గీతగా భావిస్తాను. అందులో చెప్పిన ప్రతి మాట కూడా మీ బిడ్డ నెరవేరుస్తాడు అని చెప్పి గొప్పగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇచ్చిన వాగ్దానాలలో 5 సంవత్సరాలకు సంబంధించిన వాగ్దానాల్లో కూడా ఈ 18 నెలల కాలంలోనే
90% పైచిలుకు వాగ్దానాలు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా, ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా నెరవేర్చగలిగాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలు, వీళ్ళందరికీ తోడుగా నిలబడలేకపోతే ప్రభుత్వం ఉండి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి నన్ను నేను ప్రతిరోజు కూడా అడుగుతా. వాళ్ళందరికీ కూడా అండగా నిలబడే బాధ్యత దేవుడు దయతో, దేవుడు నా నీ స్థానంలో కూర్చోబెట్టింది దానికోసమే అని చెప్పి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉంటా. 2014లో ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పిందో కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. బీసీలకు ఏకంగా, వెనకబడిన కులాలకు బీసీలకు ఏకంగా 118 వాగ్దానాలు ఇచ్చి అందులో కనీసం 10% కూడా అమలు చేయని పార్టీకి ప్రజలు ఎంత గట్టిగా బుద్ధి చెప్పారో కూడా మనం అందరం కూడా చూసాం. బీసీల విషయంలో గత ప్రభుత్వం ఏం చెప్పింది అన్నది కేవలం అందరికీ అర్థమయ్యేట్టుగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చెబుతాను. ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు చేస్తామని డంకా బజాయించి 2014 ఎన్నికల ప్రణాళికలో గత ప్రభుత్వం చెప్పింది. ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది 10,000 ఇంటూ 5 సంవత్సరాలు అనంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు, వెనుకబడిన కులాలకు అని చెప్పి ఖర్చు చేసింది అంటానంటే ఆ 5 సంవత్సరాలు కలిపి 19,329 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే, అదే మన ప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, దేవుడి చల్లని దీవెనలతో, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో కేవలం వెనకబడిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే 18 నెలల్లోనే 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాలకు ఈ 18 నెలల కాలంలో అక్షరాల 59,317 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4,45,00,000 మందికి మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే 18 నెలల కాలంలో వెనకబడిన బీసీ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు 38,519 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,88,00,000 కుటుంబాలకు మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందులో ఒకే కుటుంబానికి ఒక పథకం కాకుండా 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు, 5 పథకాలు, 6 పథకాలు, 7 పథకాలు కూడా వచ్చిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి మన బీసీలనే ఒక్కసారి తీసుకుంటే ఈ 18 నెలల మన ప్రయాణంలో శాశ్వత బీసీ కమిషన్ ఉండాలి అనే తపన ఎవరికి కూడా రాలే గత ప్రభుత్వంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి అడుగుగా దాన్ని వేశాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం అన్నది మొట్టమొదటగా మన ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం. ఆ తర్వాత క్యాబినెట్ కూర్పు, ఒక్కసారి మన ప్రయాణం గమనించినట్లయితే క్యాబినెట్ కూర్పులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు సుమారు 60% మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 5 ఉప ముఖ్యమంత్రులను చేస్తే
నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాసనసభకు స్పీకర్గా కూడా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే చేశాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తమ్మినేని సీతారామన్న గురించి వేరే చెప్పాల్సిన పనుల, సౌమ్యుడు, మంచివాడు. అటువంటి ఆయనను ఆ స్థానంలో కూడా దేవుడు దయతో కూర్చోబెట్టగలిగాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. గత 5 ఏళ్లలో టీడీపీ హయాంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు, ఆ 5 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే రాజ్యసభకు ఎంతమందిని బీసీలను పంపించారు అని చెప్పి ఒక్కసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. కారణం, ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు రాజ్యసభకు కూడా పోని పరిస్థితి ఆ 5 సంవత్సరాల కాలంలో చూశారు. మరి ఈరోజు 18 నెలలు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నలుగురిని రాజ్యసభకు పంపిస్తే అందులో 2 బీసీ వర్గాల వాళ్ళని పంపించగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. బోసన్న అయితేనేమి, మోపిదేవి వెంకటరమణ అయితేనేమి, అన్నలిద్దరూ కూడా ఇదే వేదిక మీద ఇక్కడే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనులు ఒక్కసారి చూస్తే గతంలో మార్కెట్ యార్డ్ పదవుల్లో ఎవరూ కూడా వెనకబడిన కులాలు కనిపించేవాళ్ళు కాదు. మార్కెట్ యార్డ్ పదవులు చైర్మన్ రావాలి అని అంటే ఎక్కడా కనిపించేది కాదు. గుడులు, ఆలయాలలో చైర్మన్ పదవులు ఎవరికి కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దొరికేది కాదు. అటువంటి పరిస్థితులను ఇవాళ మార్చాం. ఏకంగా చట్టాలే చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాల్సిందే అని ఏకంగా చట్టాలే తీసుకొచ్చాం. అందులోనూ 50% అక్క చెల్లెమ్మలే ఉండాలని కూడా చట్టాన్ని చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామ సచివాలయాలలో దాదాపుగా దగ్గర 1,30,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ ఉద్యోగాలలో పర్మనెంట్గా ఉద్యోగాలు కల్పిస్తాయి. ఈ పర్మనెంట్గా గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తా ఉన్న వాళ్ళల్లో ఒక్కసారి గమనిస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే అక్షరాల 83% మంది ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలు నేరుగా వాళ్ళ ద్వారా 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను పెట్టి, ఆ వాలంటీర్లు నిజంగా సెల్యూట్ చేయాలి. వాలంటీర్లందరికీ కూడా ఎక్కడా కూడా స్వార్థం లేదు, ఎక్కడా కూడా కుళ్ళు కుతంత్రాలు లేవు, రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు. అర్హత ఉంటే చాలు నేరుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొట్టి, అక్క నీకు ఈ మేలు జరిగింది అని చెప్పి చేతిలో డబ్బు పెట్టి వస్తూ ఉన్నారు. వ్యవస్థలోకి ఈరోజు చూస్తే ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 4 లక్షల మందికి ఈరోజు గ్రామ వాలంటీర్లు దాదాపుగా 2,60,000 చిల్లర. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు పిల్లలు 1,30,000 మంది. అక్షరాల దాదాపుగా 4 లక్షల పైచిలుకు మంది ఈరోజు మన గ్రామాలలోనే, మన కళ్ళ ఎదుటనే చిరునవ్వుతో నవ్వుతూ సేవలు మన పిల్లలే మనకు అందిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు గ్రామ స్వరాజ్యంలో చూస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలను ఒక్కసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. 18 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా మంచి జరగాలి, పేదలకు తోడుగా ఉండాలి, పేదలకు మంచి చేసేదాని కోసమే దేవుడు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు అని చెప్పి ప్రతిరోజు పొద్దున్నే దేవుణ్ణి ముక్కునేటప్పుడు, దేవుడా నాకు మంచి మనసిచ్చావు, ఆ మనసుతో పాటు చేసే వనరులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి దేవా అని చెప్పి రోజు కూడా మొక్కుతా. ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే
అమ్మ ఒడి అనే పథకంతో ఒక్కసారి మొదలు పెడతా. ఈ 18 నెలల ప్రయాణం జగనన్న అమ్మ ఒడి అని తీసుకొచ్చు. అక్షరాల 82 లక్షల మంది చిన్నపిల్లలకు, అక్షరాల 43 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు, తల్లులకు, ఆ పిల్లల తల్లులకు ఏటా దాదాపు 6,500 కోట్ల రూపాయలు లబ్ధి. ఇందులో బీసీ కులాలకు చెందిన అక్క చెల్లెమ్మలు అక్షరాల 19,66,000 మంది. ఇదే కార్యక్రమం మళ్ళీ జనవరి 9వ తారీఖున, రేపు నెల మళ్ళీ 9వ తారీఖున రెండవసారి మళ్ళీ అక్క చెల్లెమ్మలకి ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద, వారి పిల్లల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. వైఎస్ఆర్ రైతు భరోసా, ఏటా రైతు భరోసా అందుకుంటున్న మొత్తం రైతు కుటుంబాలు అక్షరాల 50 లక్షల కుటుంబాలు. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి 13,500 చొప్పున పెట్టుబడికి సాయం అందిస్తా ఉన్నాం. సంవత్సరానికి రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము అక్షరాల 6,750 కోట్ల రూపాయలు. ఈ 50 లక్షల మంది రైతు కుటుంబాలలో అక్షరాల 23,69,000 మంది బీసీ కులాల వారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 2 ఏళ్లలో ఈ రైతు భరోసా ద్వారా బీసీలకు మాత్రమే, బీసీ కుటుంబాలకు మాత్రమే అక్షరాల 6,140 కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతుల కోసం 0 వడ్డీ పథకం ఈ 18 నెలల కాలంలోనే మొత్తం చెల్లించింది అక్షరాల 1,207 కోట్ల రూపాయలు. లబ్ధిదారులు చూస్తే 14,58,000. ఇందులో బీసీ లబ్ధిదారులు ఎంత అని చెప్పి, బీసీ కుటుంబాలు ఎన్ని అని చూస్తే 7,14,000 కుటుంబాలు మేలు జరిగింది. అక్షరాల 591 కోట్ల రూపాయలు మేలు జరిగింది 0 వడ్డీ పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగింది అక్షరాల 1,252 కోట్ల రూపాయలైతే అందులో బీసీ రైతులకు అందిన మొత్తం 588 కోట్ల రూపాయలు. లబ్ధిదారులు 9,48,000 అయితే అందులో బీసీ లబ్ధిదారులు 4,48,000 కుటుంబాలు అని గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఇది బీసీ రైతన్నుల మీద మన ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇళ్ల పట్టాలు చూస్తూనే ఉన్నారు. ఇళ్ల పట్టాలన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 3 నెలల తిరక్క మునిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇల్లు లేదు అన్న పరిస్థితిలో నుంచి మార్పు రావాలి అని, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి అని చెప్పి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మల తరపున ఇళ్ల పట్టాల కోసం ఒక యుద్ధమే చేశాం. ఈరోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్య రోజున కూడా, అదే రోజున అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాల మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 15 రోజుల్లో ఆ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చి ప్రతి ఊర్లోకి వచ్చి ఇస్తాడు ఇళ్ల పట్టాలు. దాదాపుగా ఇందులో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. బీఫామ్ పట్టాలు ఇస్తా ఉన్నాం. బీఫామ్ పట్టాలు
కోర్టు నుంచి ఎప్పుడైతే అనుమతి వస్తుందో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తామని చెప్పి కూడా అక్క చెల్లెమ్మలకు నేను ఈరోజు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. ఈరోజు టిడ్కో లబ్ధిదారులు 2,62,000 మంది ఉంటే అందులో బీసీ కుటుంబాలు అక్క చెల్లెమ్మలు 1,53,000 మంది ఈరోజు లబ్ధి జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా. ఇది బీసీ అక్క చెల్లెమ్మల మీద వారి కుటుంబాల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారుల అక్షరాల 81,000 కుటుంబాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ఈ 18 నెలల్లో 384 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఇళ్లకే ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది నేతన్నల మీద మనందరి ప్రభుత్వానికి ఉన్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా మొత్తం లబ్ధిదారులు అక్షరాల 107,000 బీసీ కుటుంబాలు ఈ 18 నెలల కాలంలో అందించిన సహాయం 210 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది ఆ మత్స్యకార అక్క చెల్లెమ్మలు అన్నదమ్ముల మీద మనకున్న ఆప్యాయత అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. జగనన్న చేదోడు రజకులైతేనేమి, నాయి బ్రాహ్మణ సోదరులైతేనేమి, టైలర్లైతేనేమి, మొత్తంగా లబ్ధిదారులు 2,98,000. ఇందులో సహాయం ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 298 కోట్ల రూపాయలు. ఇందులో 2,27,000 మంది బీసీ కుటుంబాలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీళ్ళకి అందిన సాయం అక్షరాల 227 కోట్ల రూపాయలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది రజకులపై, నాయి బ్రాహ్మణులపై, టైలర్లపై, ఆ కుటుంబాలపై మనందరి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, అభిమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం గతంలో ఎవరు కూడా ఈ పథకాన్ని నిలబెట్టాలని అనుకోలేదు. ఈ పథకం నిలబడితే ఎక్కడ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి పథకాన్ని ఎలా నీరుగార్చాలనే చూశారు తప్ప దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది పేదలకు అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందింది అక్షరాల 9,67,000 మందికి లబ్ధి జరిగింది. 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ 18 నెలల కాలంలోనే. ఇందులో లబ్ధి జరిగిన బీసీలకు ఎంతమంది అని చెప్పి చూస్తే 5,24,000 మంది బీసీ కుటుంబాలకే లబ్ధి జరిగింది. అక్షరాల 1,255 కోట్ల రూపాయల మేరకు మేలు జరిగింది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆరోగ్య ఆసర వైద్యం చేయించడమే కాకుండా వైద్యం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్లకు వెళ్ళినప్పుడు ఆ ఇళ్లల్లో వాళ్ళు వైద్యం అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేరు, వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని చెప్పి కూడా అంత సూక్ష్మంగా ఆలోచన చేసి వాళ్లకు ఇంటికి పోయిన తర్వాత కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ కాలాన్ని కూడా నెలకు 5,000 రూపాయలు చొప్పున డాక్టర్లు ఎన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పినా, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పినా వాళ్ళకు కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో 165 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము ఈ 18 నెలల కాలంలో. మొత్తంగా లబ్ధిదారులు 2,61,000 అయితే అందులో బీసీ కుటుంబాలు మాత్రమే అక్షరాల 1,38,000 మేలు జరిగింది వాళ్ళకి. 87 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది నిరుపేద ప్రజల ప్రాణాల మీద, వారి ఆరోగ్యం మీద మనందరి ప్రభుత్వం చూపిస్తా ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ పెన్షన్ కానుక
1వ తారీఖు వచ్చేసరికి చాలు సూర్యుడు ఉదయించడంలో కాస్త లేటు కావచ్చేమో కానీ టైం చూస్తే సూర్యోదయానికన్నా ముందే నేరుగా వాలంటీర్ ఇంటి దాకా వచ్చి తలుపు కొట్టి అక్క నెల 1వ తారీఖు అయింది అన్న పంపించాడు అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈరోజు చిరునవ్వుతో 1వ తారీఖు అయిన వెంటనే ఈరోజు పెన్షన్ డబ్బులు చేతిలో పెడతా ఉన్నారు. మొత్తంగా ఈ 18 నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టామో తెలుసా? అక్షరాల 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి లబ్ధిదారులు ఎంత అని చూస్తే 61,94,000 మంది లబ్ధిదారులకు ఈ మేలు జరుగుతూ ఉంది. ఇందులో బీసీ కుటుంబాలు ఎంతో తెలుసా? బీసీ కుటుంబాలు అక్షరాల 30,27,000 మంది. ఈ 18 నెలల్లో ఈ అవ్వలకు ఈ తాతలకు ఈ అక్కలకు మేలు జరిగింది ఎంత అని చెప్పి చూస్తే 12,230 కోట్ల రూపాయలు. నిజంగా ఇది బీసీ అవ్వాతాతల మీద బీసీ అక్క చెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాలకు ఈ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద తాము నిలబడేదాని కోసం అని చెప్పి అక్షరాల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఏప్రిల్ తారీఖు ఎన్నికల తారీఖుకల్లా ఆ అక్క చెల్లెమ్మలకు ఎంతైతే డాక్రా పొదుపు సంఘాలలో అప్పులున్నాయో మొత్తం 27,163 కోట్ల రూపాయలు చెప్పిన మాట ప్రకారం ఆ అక్కలకు అన్నగా ఆ అక్కలకు తమ్ముడుగా చెప్పిన మాట ప్రకారం 4 దఫాల్లో 2వ ఏడాది నుంచి ఇస్తామని చెప్పాం. చెప్పిన దాని ప్రకారం మొట్టమొదట చెప్పిన ప్రకారం మొదటి దఫా 6,792 కోట్ల రూపాయలు మొత్తంగా 87,74,000 అక్క చెల్లెమ్మల చేతిలోకి ఇవ్వగలిగాము అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల 42,60,000 మంది బీసీ అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నాం. అక్షరాల ఇప్పటికే 3,260 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఈ 4 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారానే అక్క చెల్లెమ్మలకు బీసీ అక్క చెల్లెమ్మలకు 13,040 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లోనే పెడతా ఉన్నాము ఈ ఒక్క పథకం ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఇవ్వాలి. ఆ అక్క చెల్లెమ్మలకు ఏమాత్రం కూడా వడ్డీల రూపకంలో బరువు లేని పరిస్థితి రావాలి. ఆ అక్క చెల్లెమ్మలకు వడ్డీల రూపంలో బరువు పడకపోతే ఆ అక్క చెల్లెమ్మల వ్యాపారాలు గొప్పగా చేసుకోగలుగుతారు. ఎక్కువ ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు మిగులుతాయి అని చెప్పి గతంలో ఎప్పుడూ కూడా ఆలోచన చేయలేదు. కానీ ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, ఆ వడ్డీ భారం అన్నది కూడా అక్క చెల్లెమ్మల మీద పడకూడదు అని అధికారంలోకి వచ్చిన వెంటనే అక్షరాల 1,400 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం కింద నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టాం. మొత్తంగా ఇందులో లబ్ధిదారులు ఎంత అని చెప్పి చూస్తే 90,37,000 మంది. ఇందులో బీసీ అక్క చెల్లెమ్మలు ఎంత అంటే 48,39,000 మంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. లబ్ధి జరిగింది 0 వడ్డీ పథకం ద్వారా అక్షరాల 720 కోట్ల రూపాయలు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత అక్కలు బాగుండాలి. ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కలు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న అక్కలు. ఆ అక్కలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. ఆ అక్కలు చేతుల్లో డబ్బులు పెడితే డబ్బులు వేస్ట్ కావు. ఆ కుటుంబాలు బాగుపడే విధంగా అక్క చెల్లెమ్మలు సొమ్ము ఖర్చు చేస్తారు అనే ఉద్దేశంతో అక్షరాల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలకు
అక్షరాల 4,604 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. ఒక్కొక్కరి చేతిలో 18,750 రూపాయలు పెట్టడం జరిగింది. అదే అక్క చెల్లెమ్మకు వరుసగా 4 సంవత్సరాలు 75,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఈ డబ్బును వేస్ట్ చేయకూడదు, ఈ డబ్బుతో వాళ్ళకి ఇంకా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి రిస్క్ ఉండకూడదు, వాళ్ళకి ఆ పెట్టుబడి వల్ల నెల నెల ఆదాయం వచ్చే మార్గాలు కూడా అక్క చెల్లెమ్మలకు రావాలి అని చెప్పి తాపత్రయపడి ఆసరా చేయూత పథకాల ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఐటీసీ, హిందుస్థాన్ లివర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్, అమూల్, అలానా గ్రూప్ ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలకు అడుగడుగున సహాయం అందించేలా కార్యాచరణ చేశాం. అక్క చెల్లెమ్మలంతా కూడా శ్రామికులుగా కాకుండా ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా పారిశ్రామికులుగా మార్చేందుకు ఆ అక్క చెల్లెమ్మలకు డైరీలు, గొర్రెలు, మేకల పెంపకాలు, రీటైల్ ఉత్పత్తుల మార్కెటింగ్, రీటైల్ షాపులు వంటి పలు రంగాలలో అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డం. ఇందులో ఒక బీసీ కులాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు ఎంతో తెలుసా? అక్షరాల అక్కలు 14,81,000 మంది అక్కలు అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. 2,778 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇది ఒక సొంతం తమ్ముడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఒక అక్క గురించి ఎలా ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేసే ప్రభుత్వం మనది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు కూడా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా దీవెన మన పిల్లలు రాతలు మారాలి. మన పిల్లలు ఎప్పుడైనా కూడా పేదరికం నుంచి మన కుటుంబాలు బయటపడాలి అని అంటే మన పిల్లలు పెద్ద చదువులు చదివితేనే అది సాధ్యమవుతుంది. ఆ చదువుల కోసం ఎవరు అప్పులపాలు కాకుండా ఆ పిల్లల్ని చదివించే పరిస్థితి రావాలి, ఆ చదువుల రంగం మారాలి అని చెప్పి తాపత్రయపడి జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చాం. మొత్తంగా ఈ 18 నెలల కాలంలో విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చింది 3,857 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా మేలు జరిగింది 18,57,000 మందికి మేలు జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో బీసీ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఎంతమందికి మేలు జరిగింది అని చూస్తే 9,30,000 మందికి వాళ్ళకి ఇచ్చింది 1,684 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా మేలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీళ్ళు చదవడమే కాదు, చదువుకునేటప్పుడు వీళ్ళు వెళ్ళి హాస్టళ్లలో ఉండి ఆ హాస్టల్ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది అక్క చెల్లెమ్మలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఆ పిల్లలకు కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన అని తీసుకొచ్చి ఆ పిల్లలకు మేలు జరిగే దానికోసం అక్షరాల ఆ పిల్లలకి 18 నెలల కాలంలో 1,221 కోట్ల రూపాయల చేతిలో పెట్టి మొత్తంగా 15,57,000 మంది పిల్లలకు మేలు జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో బీసీ కులానికి సంబంధించిన పిల్లలు 7,43,000 మంది ఆ పిల్లలైతే వారికి నేరుగా వాళ్ళ అకౌంట్లలో అక్క చెల్లెమ్మల అకౌంట్లలో నేరుగా వీళ్ళ తరపున వేసిన సొమ్ము 583 కోట్ల రూపాయలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది జగనన్న ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, మన పిల్లల కోసం మనం ఆలోచన చేసి చేస్తా ఉన్న ఖర్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, ఇంకొక పథకం. అసలు ఇన్ని పథకాలు చేశాము అని చెప్పి ఒకసారి చెనికి తిరిగి చూస్తే ఈ పథకాలు వరుసగా పేర్లు చెప్పాలి అని అంటే బహుశా నేను తప్ప ఎవరు చెప్పలేరేమో.
జగనన్న విద్యా కానుక మొత్తంగా 42 లక్షల మంది 42,34,000 మంది పిల్లలు. ఆ చిన్న పిల్లలకు గతంలో స్కూలు పుస్తకాలు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు, టెక్స్ట్ బుక్లు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ పరిస్థితిని మార్చి వాళ్ళందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుల్లోకి తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో, వాళ్ళందరూ బాగుండాలి అని తపన తాపత్రయంతో బుక్కులు టెక్స్ట్ బుక్కులు ఇవ్వడం దగ్గర నుంచి మొదలుపెట్టి బ్యాగులు, యూనిఫామ్లు, బూట్లు, సాక్సులు కూడా సైతం ఆ పిల్లలందరికీ కూడా ఇచ్చే దిశగా అడుగులు వేస్తూ జగనన్న విద్యా కానుక అన్న పేరుతో 648 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 42,34,000 మందికి పిల్లలకు మేలు జరిగింది. ఇందులో బీసీ పిల్లలు ఎంతమంది అంటే అక్షరాల 22 లక్షల మంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే గోరుముద్ద ద్వారా పిల్లలు బాగా తినాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పిల్లలు ఉంటే వాళ్ళు మంచి చదువులు చదువుకోగలుగుతారు అని ఆ పిల్లల మెన్యూ కూడా సోమవారం ఏముండాలి, మంగళవారం ఏముండాలి, బుధవారం ఏముండాలి, గురువారం ఏముండాలి, శుక్రవారం ఏముండాలి అని చెప్పి కూడా అంత లోతుగా సూక్ష్మంగా చూస్తూ ఆ పిల్లలకు పెట్టిందే పెట్టకుండా రోజుకొక వెరైటీ పెడుతూ ఆ పిల్లలకు ఇంకా మంచి చేయాలి అనే తాపత్రయంతో అంత సూక్ష్మంగా బహుశా ఏ ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చూసిండడేమో ఒక్క జగన్ తప్ప అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోరుముద్ద ద్వారా అక్షరాల 32,52,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇందులో బీసీ పిల్లలే 17,23,000 మంది అని సందర్భంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నిజంగా గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు నిజంగా వీళ్ళందరికీ కూడా ఏం తింటున్నారు, కడుపులో ఉన్న పిల్లలు కడుపులో ఉన్న పిల్లాడి దగ్గర నుంచి 6 ఏళ్ల పిల్లాడి దాకా కూడా ఆ పిల్లాడు ఎలా కాపాడాలి, ఆ పిల్లాడు ఎలా బాగా పెరగాలి, 6 ఏళ్ల లోపే దాదాపుగా 85% బ్రెయిన్ ఎదుగుదల అనేది జరుగుతుంది. ఆ టైంలో మనం పెట్టే తిండి వెరీ ఇంపార్టెంట్, ఆ టైంలో మనం ఇచ్చే చదువు వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంత లోతుగా సూక్ష్మంగా ఆలోచన చేసి వీళ్ళ కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పిల్లలకు 30,16,000 మందికి లబ్ధి చేకూరింది అని సందర్భంగా చెబుతూ ఇందులో 14,78,000 మంది అక్షరాల బీసీ పిల్లలే అని చెప్పి సందర్భంగా, బీసీ బాలింతలు, బీసీ అక్కచెల్లెమ్మలే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇది బీసీ పిల్లలు, అక్కచెల్లెమ్మల భవిష్యత్ కోసం ఒక అన్నలా, ఒక కుటుంబ సభ్యుడిలా వారి మీద ప్రేమతో చేస్తా ఉన్న కార్యక్రమం. వైఎస్ఆర్ వాహన మిత్ర ఈ 18 నెలల్లో మొత్తంగా 513 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అక్షరాల 2,75,000 మంది. ఇందులో బీసీ లబ్ధిదారులు 1,22,000, వీళ్ళకి అందిన సహాయం 230 కోట్ల రూపాయలు. ఇది ఆటో తోలుకుంటా ఉన్న ఆ సోదరుల మీద, ఆ టాక్సీలు తోలుకుంటా ఉన్న ఆ తమ్ముళ్ళ మీద ఈ అన్నకు, ఈ తమ్ముడికి ఉన్న ప్రేమ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న తోడు. ఎవరైనా కూడా రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటారు, ఏ రోజు ఆ రోడ్డు పక్కన ఇడ్లీలు వేసుకుంటా ఉన్నా, ఆ బండ్ల మీద ఇడ్లీలు వేసుకుంటా ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. కూరగాయలు పక్కనే కనిపిస్తాయి, రోడ్డు మీద అమ్ముతా ఉన్న అక్క చెల్లెమ్మలు కనిపిస్తారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని ఏ రోజు ఆలోచన చేయరు. పండ్ల అమ్మకాలు, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న ఇటువంటి వాళ్ళకు కూడా తోడుగా నిలబడాలి అని చెప్పి అక్షరాల 9 లక్షల పైచిలుకు మంది ఈ స్ట్రీట్ హాకర్సు, ఈ స్ట్రీట్ వెండర్స్కు మంచి చేయాలి అని చెప్పి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించడమే కాకుండా ఆ వడ్డీ భారం కూడా ఒక అన్నగా, తమ్ముడిగా వాళ్ళ తరపున మనమే కట్టే గొప్ప ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇందులో ఒక్క బీసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అక్షరాల 4,34,000 మంది ఉన్నారని చెప్పి
ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే కూడా ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. 18 నెలల కాలంలో నిజంగా ఒక్కసారి చెప్పడం మొదలు పెడితే ఇన్ని చేశామా అని చెప్పి ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మనకే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా జరగడమే కాకుండా ఇవన్నీ కూడా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు పడిన తర్వాత ఇవన్నీ చెప్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఒక్క చెబుతుంటేనే వెంట్రుకలు లేచి నిలబడే పరిస్థితిలో ఇవాళ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల ముందుగానే నేను చెప్పుంటే ఇవన్నీ చేస్తాడు అని చెప్పుంటే చేస్తాను అని చెప్పుంటే బహుశా ఈ స్పీచ్కు నిద్రపోయి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు చేసిన తర్వాత చేశాను అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న సందర్భం ఇది అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డలా, మీ అన్నలా, మీ తమ్ముడిలా ఇవాళ ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నిజంగా నేటి తరం ఆకాంక్షల్ని, అవసరాల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తా ఉన్నాం. రేపటి తరం పోటీ ప్రపంచంలో నిలబడేందుకు వీలుగా తీర్చిదిద్దుతా ఉన్నాం. కోవిడ్ సమయంలో కూడా 4 అడుగులు ముందుకే వేశాం, కానీ 1 అడుగు వెనక్కి తీసుకోలేదు, వెనక్కి వేయలేదు. అందరికీ అందితేనే అది అభివృద్ధి అని చెప్పి గట్టిగా నమ్మాం కాబట్టే అందరికీ అందించడానికే అడుగులు ముందుకు వేశాం. ఇంటింట పిల్లలు మంచి చదువులు చదువుకొని ప్రయోజకులు అయితేనే దాన్నే అభివృద్ధి అని చెప్పి అంటారు అని చెప్పి గట్టిగా నమ్మాము కాబట్టే ఆ పద్ధతిలోనే అడుగులు వేస్తా ఉన్నాం. 100% అక్షరాస్యత చేయిస్తేనే, జరిగితేనే అప్పుడే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నమ్మాం కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రతి ఇంట అందరికీ సంక్షేమ పథకాలు అందితేనే దాన్నే అభివృద్ధి అంటారు అని చెప్పి నమ్మాను కాబట్టే ఆ దిశగానే అడుగులు వేశాము ఈ 18 నెలల కాలంలో అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాల ఫలాలు లబ్ధిదారుల్ని వెతుక్కుంటూ నడిచి వాళ్ళ ఇంటి దాకా వస్తేనే దాన్నే అభివృద్ధి అంటారు అని చెప్పి నమ్మాను కాబట్టే ఆ దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధి తీసుకురావడం జరిగింది. రైతన్న వద్దకే రైతులకు కావలసిన విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకు జరిగే వరకు కూడా ప్రతి ఒక్క సేవ కూడా నేరుగా రైతు దగ్గరికే రావాలి, రైతు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి నమ్మాను కాబట్టే దాన్నే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టే ఈరోజు నేరుగా రైతుల గ్రామంలోనే రైతు దగ్గరికే ఈరోజు ఆర్బీకేను స్థాపించి దాన్నే అభివృద్ధిగా ఇవాళ అడుగులు ముందుకు వేయిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ బడులు మారాలి. ప్రభుత్వ బడుల్లో గర్వంగా పిల్లలు వెళ్ళి చదివే పరిస్థితి రావాలి. పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు అక్కడ చదివి ఫలాని గవర్నమెంట్ బడిలో నేను చదివాను, పోటీ ప్రపంచంలో నేను నెగ్గాను అని చెప్పి నా పిల్లలు చెప్పే పరిస్థితిలోకి స్కూళ్ళ వ్యవస్థ రావాలి. దాన్ని మార్చడమే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా 18 నెలల కాలంలో చేశాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వ బడులకు మంచి రోజులు రావడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలిగితేనే దాన్నే అభివృద్ధి అంటారనే ఉద్దేశంతోనే నాడు నేడు పథకాల ద్వారా శ్రీకారం చుట్టి హాస్పిటళ్ల రూపురేఖలను కూడా పూర్తిగా మారుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉచితంగా వారి గ్రామాలలోనే చదువుకోగలగడం, శతాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కట్టించి
వారి చేతుల్లోకి పెట్టడం సామాజికంగా, ఆర్థికంగా, వైద్యపరంగా, ఆత్మగౌరవం పరంగా, హోదా పరంగా, సదుపాయాల పరంగా 4 మెట్లు వాళ్ళు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం, దీన్ని అభివృద్ధి అని చెప్పి గట్టిగా నేను నమ్మాను కాబట్టే ఈ దిశగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇది ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కూడా, ఇది ఎక్కడ మేలు జరుగుతుంది, ఇది ఎక్కడ చూస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒక దిగిపోయిన పాలకుడు ఒక చెడిపోయిన బుర్రతో తాను బాగుపడేందుకు, తాను సొంతంగా లాభపడేందుకు, తాను సొంతంగా బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి అక్కడ తక్కువ రేటుకు తాను కొనుగోలు చేసి తన బినామీలతో కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి దాని చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా తాను తన బినామీలు భూములు కొనుగోలు చేసి ఆ కొన్న భూముల రేట్లు ఈరోజు ఎక్కడ పడిపోతాయో అని చెప్పి కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేస్తాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడే చూస్తా ఉన్నాం. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ కనిపిస్తుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీ అందరికీ కూడా ఇవాళ మీ బాధ్యతలు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా. నిజంగా అణగారిన వర్గాలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినట్టుగా మీ అందరికీ కూడా ఈరోజు నా ద్వారా ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. వీటితో ప్రతి గ్రామంలోనూ కూడా, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా మన వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, మేలు జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకొని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ, ఆ భుజస్కంధాల మీద, మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతను పెడుతూ, ఈ ప్రతి చైర్పర్సన్ కూడా ఆఫ్ ఆల్ కార్పొరేషన్స్, అన్ని కార్పొరేషన్స్కి సంబంధించిన చైర్పర్సన్స్, ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కూడా జిల్లా పరిషత్తులలో, జిల్లాలలో కూడా అపాయింట్ కాబడతారు. ఎందుకనంటే మీ వాయిస్ వినపడాలి, మీ గొంతు వినపడాలి. మీరు రిప్రజెంట్ చేసేది వినపడని వాయిస్ను వినిపించే దానికోసం మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అన్నది తెలియాలి. దాన్ని ప్రభుత్వంగా సరిదిద్దాలి. ఈ బాధ్యతను మీరు, మీతో పాటు నేను అందరం కలిసికట్టు కూడా దేవుడి దయతో బాగా చేయాలి, దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు, ఈ బాధ్యతలు తీసుకుంటా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీ అంటే ఇప్పుడు మన గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు
సార్ మొమెంట్ వచ్చిందా? జరగాలి. వందన సమర్పణ చేయవలసిందిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ బి రామారావు ఐఏఎస్ గారిని కోరుతున్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. బలహీన వర్గాలకి 56 కార్పొరేషన్లు ఇచ్చి బలహీన వర్గాలని గౌరవించిన జగనన్న, జిందాబాద్ జగనన్న, జిందాబాద్ జగనన్న, జోహార్ వైఎస్ఆర్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ప్రయాణం జగనన్న వెంటే, బీసీల ప్రయాణం జగనన్న వెంటే. 139 కులాలు జగనన్న అడుగులోనే, 139 కులాలు జగనన్న అడుగులోనే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్న ఇక్కడ 139 కులాలన్నా, అక్కడ చంద్రబాబు ఆయన సామాజిక వర్గం మీటింగ్ ఏనన్నా ఇది అన్నా. ఇది 139 కులాలు జగనన్న వెంటేనన్నా. వందన సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ వి రామారావు ఐఏఎస్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిజంగా ఇది ఒక సంక్రాంతి. ఈ పండుగను ఇంత ఆనందంగా జరుపుకొని ఎన్నో అభివృద్ధి ఫలాల గురించి మనం తెలుసుకున్నందుకు, వాటిని మనకు తెలియజేసిన మాన్యులు పెద్దలు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా ఎన్నో అభివృద్ధి పథకాలన్నీ కూడా విన్నారు. ఆ అభివృద్ధి ఫలాలను కూడా మీరు అనుభవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమంలో అతిరథ మహారాజులందరూ కూడా పాల్గొన్నారు. మరి వీరిలో మరి డిప్యూటీ సీఎం శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీనివాస్ గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆదిమూలం సురేష్ గారు, శంకర్ నారాయణ గారు, జయరాం గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, అలాగే వెలంపల్లి శ్రీనివాస్ గారు, అవంతి శ్రీనివాస్ గారు, సీదిరి అప్పలరాజు గారు, వీరికి అందరికి కూడా, ఈ మంత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎంపీలు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు, బాలశౌరి గారు, అలాగే మాధవ్ గారు, అలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, భరత్ గారు, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం బీసీ కార్పొరేషన్ చైర్మన్లది మరియు డైరెక్టర్లది. మరి వీరందరూ కూడా ఎంతో మరి శ్రమ తీసుకొని దూరం వచ్చి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకోవడమే కాకుండా ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేసి మీ బాధ్యతలు తెలుసుకొని ఒక ప్రతిజ్ఞ చేసి మరి ముందుకు సాగుతున్నందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరి మీ బంధుమిత్రులకి, అలాగే ఈ కార్యక్రమం వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక చెప్తాను.
సో మీ బంధుమిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా స్పెషల్ సిఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ వెల్ఫేర్ సిబ్బందికి, అలాగే కలెక్టరేట్ సిబ్బందికి, జాయింట్ కలెక్టరు, మరి జేసీ3 సబ్ కలెక్టరు అందరికీ, అలాగే ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడానికి సహాయపడ్డ పోలీసు శాఖకు సంబంధించిన అధికారులకి, వారి బృందానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన మన ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ, అంటే కొందరు పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చక్కగా విజయవంతం చేసుకుని ముందుకు సాగాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో అందరూ కూడా గమనించాలండి, బయట గేటు దగ్గర మీకు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాకుండా మన మినిస్టర్ గారు మీకోసం మెమోంటోలు తయారు చేశారు. చైర్మన్లు, డైరెక్టర్లు భోంచేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే మీకు మెమోంటోలు అందించబడతాయి. డైరెక్టర్లు, చైర్మన్లు దయచేసి ఇక్కడే వచ్చి భోంచేసి వచ్చి ఇక్కడే కూర్చోండి. ఒక గంట తర్వాత మీకు మెమోంటోలు అందించడం జరుగుతుంది. మన కార్పొరేషన్ వైజ్ గా చైర్మన్లు కూడా మీ డైరెక్టర్స్ అందరినీ కూడా ఇక్కడ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. చేయడం జరిగింది.